నా కుమారులారా, తనకు పరిచారకులు ఏమి ధూపం వేచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. గడిచిన వారం నా కుమారులారా అశ్రద్ధ చేయకుడి, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని అన్న మాటలను జ్ఞాపకం చేస్తూ ఇచ్చిన మాటలన్నమాట. అయితే ఈ దినంలో 2 భాగములు మనం పూర్తి చేస్తుంటాము. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, తనకు పరిచర్య చేయటం. ఈ 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకొని ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని? తెస్సలోనికీయులకు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మొదటిగా మన యొక్క దృష్టి దేని మీద ఉంచాలని కోరుతున్నానంటే, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ఏర్పాటు నిన్న మొన్నటిది కాదు. ఆది నుండే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడే, ఆది వాక్యం ఉండడం, ఆ సమయంలోనే దేవుడు రక్షణ పొందడం ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ చూసన్ us ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనలో రక్షించబడిన వారమే. అయితే చిన్నపిల్లలకు మనం బోధించేటప్పుడు లేదా వారికి నేర్పించేటప్పుడు మొదటగా మనము ఏ అంశాన్ని వారికి ప్రాథమికంగా లేదా నొక్కి చెప్పాలి అని అంటే, రక్షణ గురించి వారికి మనము నొక్కి చెప్పేవారుగా ఉండాలి. రక్షణ పొందకపోతే వారు పొందే నష్టాలు ఏమైనా ఉన్నాయో, దేవుడు వారిని బెదిరించడం కాదు, లేదా దేవుడు రాకపోతే వెళ్ళిపోతాం, ఈ రీతిగా వారిని హెచ్చరించి వారిని మార్చడం కాదు, కానీ దేవుని ప్రేమను ప్రకటించాలి. దేవుడు ఏ రీతిగా దేవాది దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నత లోకంలో నివసించేవాడు, సర్వ సృష్టిని ఒక మాట చేత సృష్టించినవాడు, అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి సేవలో దేవుడు ఏం చేసిన పాపముల నిమిత్తమే చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఆయనను ఎప్పుడైతే మనము మన పాపముల నిమిత్తమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని విశ్వసిస్తామో అప్పుడే మనం రక్షణ పొందుదామన్నట్టు. చిన్న పిల్లలకు అర్థమైన రీతిలో, సులభమైన రీతిలో వాటిని కఠినపరచకుండా ఆ యొక్క సత్యాలను మనం వారికి బోధించే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని రక్షణ కొరకు ఏర్పరచుకున్నాడు. అయితే చిన్న పిల్లల యొక్క రక్షణ కొరకు మనము ఏ విధంగా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. మనము మన సంఘంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చివరిగా రక్షించబడిన ఆత్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుంది చివరిగా బాప్తిజం తీసుకొని మన సంఘంలో. అంటే దాదాపు ఒక 3 నెలల నుంచి ఆత్మీయమైన విడుదలలో, అంటే ఒక ఆత్మాను కూడా దేవుని మందిరంలో చేర్చబడలేదు. యవనస్తులు, చిన్నపిల్లలు అనేక మందిరానికి వస్తున్నారు, సండే స్కూల్లో ఉంటున్నారు, కానీ వారు రక్షణ పొందలేకపోతున్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వారికి సంపూర్ణ జ్ఞానం ఉంది, దేవుని వాక్యం గురించిన అవగాహన ఉంది, కానీ ఇంకా వారు ఆలస్యం చేస్తూ ఎంతో గొప్ప నష్టాన్ని పొందుతున్న వారుగా ఉన్నారు. అయితే మనము వారి యొక్క ప్రాముఖ్యతను, వాటి యొక్క గొప్పతనాన్ని, వారు రక్షించబడితే వారి దేవుడు వారి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు, వాటన్నింటినీ మనం వాటిని బోధించి వాటిని మొదటగా రక్షణలోకి నడిపించవలసిన వారుగా ఉన్నాం. ఆ యొక్క పునాది బలమైన పునాదిగా ఉండాలి. మళ్ళా వారు రక్షించబడిన తర్వాత మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు తప్పిపోరని కాదు. అయితే వాళ్ళు చిన్న చిన్న విషయాలలో తప్పిపోకుండా ఉండాలంటే వారి యొక్క పునాది కావాలి, స్థిరమైనదిగా ఉండాలి. ఆ స్థిరమైన పునాది వేయాల్సిన పని మనది. అయితే దేవుని వాక్యాన్ని మనం దేవుని ఎదురు నుండి పొందుకొని దేవుని చిన్న బిడ్డలకు ప్రభు వారు రక్షణ పొందినట్లుగా వారి నిమిత్తమే వాక్యం అనుగ్రహించుకొని దేవుని ఎదురు మనం మొదలుపెట్టే వారంగా ఉండాలి. ఆ రీతిగా ఆయన వాక్యం చిన్న బిడ్డలకు అందించి వారి నిమిత్తమే ఒక్కొక్కరి నిమిత్తమే కన్నీళ్ళు విడిచి మనము ప్రార్థన చేయాలి. వారి రక్షణ వరకు మనము కనిపెట్టవలసిన వారుగా ఉన్నాం. అయితే దేవుడు ఎంత నిమిత్తం మనం ఏర్పరచుకొని ఉన్నాడంటే, మొదటిది రక్షణ కొరకు. గాడ్ చూసన్ us ఫర్ సాల్వేషన్. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు
మొదటి అధ్యాయము 4వ వచనము నేను చదువుతాను. ఎట్లనగా తన ప్రేమ తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవాలని జగత్పునాన్ని వేయబడి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని దేవుడు రెండవదిగా ఎదురు ఎదుట మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే మధ్య భాగంలో ఉంది తన ఎదుట మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవాలని. అయితే మనము రక్షణ అన్నది మొదటి మెట్టు అయితే క్రైస్తవ జీవితంలో రెండవదిగా మనం ఏం చూసుకోవాలి, చిన్నపిల్లలకు బోధించే విషయాలు పరిశుద్ధతను గురించి మనము బోధించే వారంగా ఉండాలి. వారి జీవితంలో పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో అన్న విషయాలను మనము చెప్పాలి. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అయితే ఆ పరిశుద్ధుడైన దేవుని మనము ఏ రీతిగా అంటే ఆ రీతిగా మన లోపల మన హృదయంలో కల్మషంలో మన హృదయంలో పాపములను పెట్టుకొని ఆయనను సేవిస్తే అది ఆయనకి ఇష్టం కాదు. మన పాట పాడుతుంది కదా, దేవుని ఎరుగక సేవించిన అది పాపము అని తెలుసుకున్నాము. ఎరుగకు దేవుని ఎరుగ కాబట్టి మనం సేవిస్తే అది పాపమే. దేవుని ఎరిగి మనం సేవించే వారంగా ఉండాలి. అయితే చిన్న బిడ్డలు మనం ఏం చెప్పాలంటే మొదటిగా రక్షణ గురించి వారికి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పిన తర్వాత వారికి పరిశుద్ధ నిమిత్తమే వారిని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధమైన జీవితం ద్వారా వారి జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటారో వారికి తెలియజేయాల్సిన వారంగా మనము ఆ యొక్క పని మనకు అప్పగింపబడుతూ ఉన్నది. పరిశుద్ధమైన బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఎంతమంది అయితే ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితంలో జీవించినారో వారందరూ కూడా ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడుతూ వస్తారు. అబ్రహాం మొదలుగా మనం చూసుకున్నట్లయితే తన కుటుంబం నుండి ప్రత్యేకింపబడుతూ వస్తున్నాడు. తన కుటుంబం నుండి ప్రత్యేకింపబడుతూ వచ్చిన తర్వాత లోతు నుండి ప్రత్యేకింపబడుతూ వస్తున్నాడు. లోతు నుండి ప్రత్యేకింపబడుతూ వచ్చిన తర్వాత ఆ యొక్క యుద్ధంలో వాళ్ళు సుగమ రాజులు ఆస్తిని అప్పగిస్తూ ఆస్తి మొత్తం తీసుకో జనాలను మాత్రమే నాకు ఇవ్వమన్నప్పుడు ఈ యొక్క నేను చెప్పుల వారనైనా నేను తీసుకుని అనేసి చెప్తున్నాను. అంటే ఆ యొక్క ధనం నుండి ఆ లోకం నుండి కూడా మనం ప్రత్యేకమైన జీవితం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నవాడు అన్నాడు. యోసేపు ఏదైతే 39వ అధ్యాయంలో చెప్తాడో ఆదికాండం 39వ అధ్యాయంలో తాను ఆ యొక్క స్త్రీకరణ పాపంలో కాబట్టి నేనెట్లు ఇంత గౌరవమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో ఏ రీతిగా యోసేపు పారిపోతూ వచ్చినాడో అబ్రహాము కూడా తన యొక్క పరిశుద్ధమైన జీవితం కాపాడుకున్నట్టు తన ప్రత్యేకమైన జీవితం కాపాడుకున్నట్టు చెప్పుల వారనైనా అంటే ఎంతో ధనం వచ్చిన ఆ ధనం అంతా ఇచ్చేస్తే అది ఆయననే అర్హుడు. ఎందుకంటే ఆయన ఆ యొక్క యుద్ధాన్ని గెలిచిన వాడుగా ఉన్నాడు దేవుని సహాయం చేత. అయితే దాన్ని కూడా నిర్లక్ష్య పెడుతూ వచ్చినాడు. చెప్పుల వారిని కూడా చెప్పుల వారు కూడా నేను తీసుకున్నాను. అంటే ఒక షూ వేసి కూడా నాకు ఏమవుతుందో అనేసి అంటాడు. అంటే అతను ఎంత ప్రత్యేకమైన జీవితం పరిశుద్ధమైన జీవితం లోకంలో ఎంత మాత్రంలో తనకు అండకుండా జీవించిన వాడు. అయితే అలా తప్పిపోతూ వస్తున్నాడు. తప్పిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్మాయిల్ కూడా ప్రత్యేకింపబడుతూ వస్తున్నాడు. ఇష్మాయిల్ నీ సంతానం కాదు, ఇది వాగ్దానం కాదు. ఇష్మాయిల్ నుంచి కూడా తప్పించబడాలి వేరుపరచబడాలని సర్వీస్ వచ్చినప్పుడు ఇష్మాయిల్ కూడా వదులుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే తన కుమారుడు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మనం ఇలాంటి పరిశుద్ధమైన జీవితం జీవిస్తామో దేవుడు అప్పుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. యోసేపు యొక్క జీవితంలో తాను ఎంత పరిశుద్ధంగా జీవించినాడంటే ఆ యొక్క సమయంలో తన ఒకవేళ పాపం చేసిన దావీదు వల్ల మళ్ళా పశ్చాత్తాపడి ఉంటే దేవుడు క్షమించేవాడు. కానీ తాను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వలేదు యోసేపు. దానియేలు కూడా రాజు భుజించి ఆహారం చేస్తే తాను పవిత్రపరచుకోవాలని ఇష్టపడలేదు. యూదా పత్రికలో కూడా అధ్యాయంలో వాళ్ళ వస్త్రములను రాగు పడకుండా వారు కాపాడుకోవాల్సిన వారు ఉన్నారు. యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రము నొప్పుకునక అంటే 7వ కింద రాసింది శరీరం వలన డాగుపడిన అంగి అంటే వారి వస్త్రంలో ఏ మాత్రం కూడా ఒక అపవిత్రత ఒక మచ్చ ఒక డాగ ఒక కలంకం అన్నది ఏది పడిన జీవితం జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మన పరిశుద్ధతను గురించి ప్రత్యేకమైన జీవితం గురించి వారికి
వచ్చిన వారంగా ఉన్నాం. కీర్తనలలో మొదటి అధ్యాయంలో కూడా అదే రాయబడి ఉంది కదా. బ్లెస్డ్ మ్యాన్, ఇంకా నీతిమంతుల గురించి ఉంటుంది, ఇంకెవరి గురించి, దుష్టుడి గురించి ఉంటుంది. దుష్టుడు ఏ రీతిగా అయితే నష్టపోతూ వస్తాడు తాను చేసే పనులను బట్టి, నీతిమంతుడు ఏ రీతిగా అయితే ఆశీర్వదింపబడుతుంది. నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఆశీర్వదించబడతాడని అనేకమైన లేఖన భాగాలు ఉంటూ వస్తుంది. అయితే మనం ప్రత్యేకమైన జీవితం గురించి వారికి నొక్కి చెప్పేవారు. మొదటిగా రక్షణ జీవితం గురించి, రెండవది ప్రత్యేకమైన జీవితం, మూడవది అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నీకు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతరులు నేను ఏర్పరచుకున్న సాధనమై విన్నాడు. ఇది ఎవరి గురించి చెప్పబడుతూ వచ్చిన వాగ్దానం? అపోస్తలుడైన పౌలు. అభేదమైన మనం ఈ యొక్క లేఖన భాగంలోనే ధ్యానిస్తూ వచ్చిన వారుగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలును ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడు? ఆశీర్వదించుటకు, రక్షించుటకు, పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకు. అయితే దీని యొక్క పరిచర్య ప్రత్యేకమైనది. కింద రాయబడుతూ వచ్చినది 16వ వచనంలో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవాలని నేను ఇతనికి చూపుతుందని అతనితో చెప్పారు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే భరించుటకు, అంటే సఫరింగ్స్, శ్రమలను అనుభవించడానికి అపోస్తలుడైన పౌలును ఏర్పరచుకున్నాడు. రక్షణ మాత్రమే కాదు, పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, కానీ శ్రమలు కూడా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యం. ఈ యొక్క లేఖనంలో మనం ఈ యొక్క లోకంలో ఎంతో అసత్యమైన బోధ అనేది వచ్చింది. నువ్వు దేవుని నమ్ముకో, దేవుడిని అప్పులు తెలుసు, నువ్వు దేవుని నమ్ముకో, నీ ఎగ్జామ్ పాస్ అయ్యో, నువ్వు దేవుని నమ్ముకో, దేవుడికి ఏదైనా చేస్తాడు అనేసి బుద్ధిగా అసలు ఈ సత్యం వెళ్ళక అసత్యమైన బోధనలో చిన్న బిడ్డలు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ వారు ఆ యొక్క లోకం వైపు తిరిగిపోతున్న వాళ్ళ ఉన్నారు. అయితే వారికి సత్యమైన బోధన, దేవుని యొక్క వాక్యాన్ని, ఈ వాక్యాన్ని సరిగా వారికి మనము అర్థం చెప్పేవారంగా మనం ఉండాలి. అయితే క్రైస్తవ జీవితంలో శ్రమలు కూడా ఉంటాయి. అబ్రాహామును మనం జ్ఞాపకం చేసుకున్నాక తాను కూడా శ్రమలు పొందు వచ్చినాడు. ఇంకా మనం శ్రమల గురించి మాట్లాడాలంటే యోగుడు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యోగు ఎన్నో శ్రమలను పొందుతూ తిరిగి ఆశీర్వాదం పొందుతున్న వాడుగా ఉన్నాడు. ఇక రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను చేస్తుంది. అయితే శ్రమలైన మనం ఏం చేయాలంట? అతిశయించాలి. సంతోషంగా మనము శ్రమలయంగా ఉండే వారంగా ఉండాలి. శ్రమ కలిగినప్పుడు మనం బాధపడే వారంగా ఉండాలి, ఉండకుండా దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. అయితే చిన్న పిల్లలకి ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది మనము ఎంకరేజ్ అనేది చేయకూడదు. వాటిని గురించి వారికి చెప్పాలి. ఇది సత్యమైన బోధ, ఇదే పరలోక దర్శనం, ఇదే నూతన నిబంధన సంఘం, ఇందులోనే ఉండాలి, దీనిలో నుండి తప్పిపోకూడదు అన్నట్టు వారికి బోధనలో మనము వారిని పెంచే వారంగా ఉండాలి. కాబట్టి నేను కూడా ఈ యొక్క బోధనలో ఒకసారి నేను తప్పిపోతూ వచ్చిన వాడుగా నా స్నేహితులు కొంతమంది నన్ను కలుసుకొని, ఇది మనం ఆదివారం కాదు ఆరాధించాల్సింది, శనివారం విశ్రాంతి దినము, సబాత్ దినము, మనం శనివారం ఆరాధించాలని కొంతమంది నా దగ్గర మాట్లాడుతూ వచ్చినప్పుడు, అప్పుడు దేవుని వాక్యం గురించిన అవగాహన నాలో అంతగా లేదు. కాబట్టి నేను కూడా వారి ఆలోచనలు కొంత మట్టుకు తిరుగుతూ వచ్చిన వాడుగా. అయితే దేవుడు మనలో నాతో మాట్లాడుతూ గలతీయులకు రాసిన మొదటి అధ్యాయంలో ఉన్నది, క్రీస్తు సువార్త కాకుండా భిన్నమైన సువార్తకు త్వరగా తిరిగిపోకుండా చూసి నాకు ఆశ్చర్యం అవుతుందని పౌలు గలతీయులకు రాస్తూ ఉంటాడు. అయితే క్రీస్తు సువార్త కాకుండా వేరొక సువార్త కూడా ఈ లోకంలో ఉంది. యెహోవా సాక్షులని, సభాకు ఆరాధికులని, యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు కాదని, యెహోవా పెద్దవాడు, యేసుక్రీస్తు చిన్నవాడని, పరిశుద్ధాత్మ దేవుడు కాదని, ఇంకా అనేకమైన బోధనలు ఉన్నాయి. అది యొక్క త్రిత్వము, ఈ యొక్క సత్యాలను, ఈ యొక్క డాక్టర్ని మనం చిన్న బిడ్డలకి సరైన రీతిలో మనం బోధించి ఆ యొక్క లోకంలోకి వారికి మనం కాపాడాలి. అయితే శ్రమలు కూడా ఉంటాయి. శ్రమలు ఏం చేస్తాయి? శ్రమలు అని అంటే మజిల్స్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎట్లయితే మన కండరాలు బలమైతే శ్రమల ద్వారా మన విశ్వాసం వల్ల అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మన విశ్వాసంలో బలపడాలంటే దేవుడి శ్రమలనే సాధన వల్ల వాడేవాడుగా ఉంటాడు. అయితే ఆ శ్రమల ద్వారానే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. శ్రమలను ఆనందించాలని మనం వారికి బోధించవలసిన వారంగా జయశ్రీరామంతులు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే హల్లెలూయా పాడిన పాట తను ఏ సమయంలో రాసి వచ్చినాడు? తన కుమారుడు ప్రాణాపాయమైన స్థితిలో ఉన్నప్పుడు రాసి వచ్చినాడు. అన్ని వేళలను నేను అతనే స్థితించానని దేవుడు. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించిన మహిమ నీకే ఓ ప్రభు. అంటే ఏమి సంభవించిన అంటే ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా నేను నిన్నే స్థితిస్తా, ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా నేను నిన్నే స్థితిస్తా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా కూడా నేను నిన్నే స్థితిస్తా, పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా నేను నిన్నే స్థితిస్తా,
అప్పులు ఉన్నా అప్పులు లేకపోయినా నేను నిన్ను స్తుతిస్తాను. ఇక ప్రతి విషయంలో ఏదైనా కానీ మనము ఈ జీవిత యాత్ర ఏం సంబంధించినా అది మా దేవునికి మహిమ చెల్లించే వరంగా మనం ఉండాలి. ఆ యొక్క సమయంలో దేవుడు మనకు గొప్ప అవకాశం ఇస్తాడు. దేవుడి ప్రజలకు సువార్తను ప్రకటించే అవకాశం. అందులో ఒకసారి చెప్తే ఏమంటాడంటే అందులో వైపు చనిపోతూ వస్తుంది. ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతూ వచ్చినప్పుడు వారి కుటుంబంలో వాళ్ళు ఏడవలేదు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు పాటలు పాడుతూ సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఉదయాన్న అంకుల్ వాకింగ్ వెళ్తున్నప్పుడు ఒక సహోదరుడు వచ్చి అంకుల్ని రావు గారు మీరు బైక్ చనిపోయినప్పుడు మీ ఇంట్లో పాటలు వస్తున్నాయండి, మీరు ఏడవట్లేదా, మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే ఇది మాకు గొప్ప నిరీక్షణ అండి, మేము మా ఆవిడ మేము మళ్ళీ కలుసుకుంటాం, యేసుక్రీస్తు మాకు గొప్ప నిరీక్షణ ఇచ్చిండు, ఆమె వెళ్ళిపోయినా మాకు ఏం బాధ లేదు అనేసి సంతోషిస్తూ ఆ శ్రమలలో వాళ్ళు ఆనందించిన కారణాన్ని బట్టి ఆ యొక్క అతనికి దేవుని యొక్క సువార్తను ప్రకటించే అవకాశము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన వాడు. ఎప్పుడైతే మనం శ్రమలను అతిశయించి శ్రమలను ఆనందం కలిగిన వారంగా ఉంటాము, దేవుడు అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని మన యొక్క నిరీక్షణను అభివృద్ధి పరిచేవాడుగా ఉంటాడు. ఆ నిరీక్షణలో మనం నిలిచినట్టుకు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే మనం చదవడం లేఖన భాగం 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 11వ వచనం. తన యొక్క సేవ చేయటకు, మొదటిగా రక్షణ పొందటకు, రెండవది పరిశుద్ధపరచుటకు, మూడవది శ్రమలను అనుభవించటకు, నాలుగవది తన యొక్క సేవ చేయడం, తనకు పరిచర్య చేయడానికి యెహోవా మేము ఏర్పరచుకుని కనుక అశ్రద్ధ చేయడం. దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకుని ఉన్నాడు? రక్షణ పొంది మనం పరలోకి వెళ్ళిపోతామని కాదు, రక్షింపబడిన వారు అనేకులు ఉన్నారు, వారికి బోధించాలి, వారికి స్వార్థను ప్రకటించాలి. అయితే ఆ యొక్క సేవ నిమిత్తము నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్న వాడు. చిన్నలో మనం ఏం బోధించాలంటే రక్షణ, పరిశుద్ధత, ఈ యొక్క శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలలో దేవుడు తోడుగా సహాయం చేస్తాడు. ఎప్పుడు దేవుడు స్థితించేవారు వాళ్ళని బోధిస్తుంది. చివరిగా దేవుని యొక్క సేవను మనం చేసేవాళ్ళగా ఉండాలి. గత దినాల్లో బైబిల్ స్టడీలో కూడా అభ్యర్థం అనేది జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మీ ఉద్యోగమైన వ్యాపారమైన ఏదైనా ఉండని కానీ దాన్ని మానకుండా దేవుని పనిని మనము చేసేవారంగా ఉండాలి. ఎవరి మీద భారంగా ఉండకుండా దేవుని పనిని చేసేవారంగా ఉండాలి. ఇదైతే ఖచ్చితంగా. అయితే మనం దేవుని సేవ చేసేవారంగా ఉంటుంది. ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేసుకొని ముగిస్తాము. అయితే ఏ రీతిలో మనం ఆయన సేవ చేయగలమంటే కీర్తనలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడి వస్తుంది, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఏ రీతిగా మనం దేవుని సేవించాలా? సంతోషంతో దేవుని సేవించాలి. కీర్తనలు 2వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది, సంతోషంతో యెహోవాను సేవించాలి. నేడున్న ఈ పూర్తిగా మనం వచ్చినామా, సంతోషంతో వచ్చినామా, భారంతో వచ్చినామా, రావాలని వచ్చినామా? అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిచయం చేస్తున్నామా, దేవుని సేవ చేస్తున్నామా, సంతోషంతో దేవుని సన్నిధికి వచ్చే వారంగా ఉండాలి. కీర్తనలు 70వ అధ్యాయం 4వ వచనంలో అన్నింటి వారందరూ ఉత్సాహించి సంతోషించారు అనేసి అంటారు. అయితే దేవుని మందిరంలో సంతోషం ఉండదు, దేవుని వెళ్తూ వారికి సంతోషం కలుగుతుంది. అయితే మనం సంతోషంతో దేవుని సేవించే వారంగా ఉండాలి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో 11-13వ వచనంలో కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. మనం మొదటగా ఎలా సేవించాలంటే సంతోషంతో, బాధ అనేది ఉండవద్దు. దేవుడు పరిచయం చేస్తున్నాం, ఉద్యోగాన్ని వదిలేసుకొని వచ్చినాం, ఉద్యోగంలో టైం మీద అయినా వచ్చాం, మేము ఇంత త్యాగం చేసుకుంటాం, ఇవన్నీ మనం తెలియదు. ఈ పని చేయాల్సిన వారు బదులు మనం. అయితే దేవుడి పనిని మనము ఇష్టంతో సంతోషంతో చేయాలి. రెండవదిగా భయభక్తులు కలిగి చేయాలి. దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణమైన భయం కలిగిన వారంగా మనం ఉండాలి. మనం మన యొక్క ప్రవర్తనను మనము సరిచూసుకునే వారంగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుదలను అసహించుకోవాలి. ఎటువంటి చెడుదలను, ఎటువంటి లూజ్ మాటలను మన నోట రానివ్వకూడదు. మనం తెలియకుండానే మన మాటల్లో మనం తప్పిపోయే వారంగా ఉంటాం. ఆ మాటలలో కూడా మనం ఎవరిని బట్టి ఎవరు కూడా తెలియకుండా మాట, ప్రవర్తన, ప్రేమ, పవిత్రత, ప్రతి విషయంలో మన పరిశుద్ధతలు విశ్వాసాలకు మాదిరిగా భయభక్తులను దేవుని సేవించాలి. 3వ రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, ఆత్మయంతో తీవ్రత గలవారి ప్రభువు సేవించాలి. ఆసక్తి విషయంలో మాటలుగా కొన్ని దినంలో ఆసక్తి ఉంటుంది, కొన్ని దినంలో తర్వాత యొక్క ఆసక్తి అనేది పోతుంది. ఈ దినంలో కూడా మొదటి దినంలో వచ్చిన వాళ్ళు చాలా మంది రాలేదు. అయితే కొంతమంది వారు బయటకు వస్తున్నారు కానీ అయితే ఇంకా వేరే వాళ్ళు రాలేదు. అయితే ఆసక్తి అనేది అందరికీ వస్తుంది. అయితే దాని విషయంలో మాటలు కాకుండా ఏ రీతిగా దగ్గరికి రావాలి, ఆత్మీయంగా తీవ్రత కలవాలి. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది దుప్పి నీటి వాకుల కొరకు ఇలాగ ఆశపడదు, ఆ
వాక్యం బోధించాలా, ఏ పని చేయాలా, ఎలాగైనా ప్రార్థన చేయాలా, ప్రతి విషయంలో మన శక్తి మన బలం మీద మనం ఆధారపడకూడదు. దేవుని యొక్క ఆత్మ మీదనే మనము ఆధారపడాలి. అయితే దేవుని వాక్యంలో జకర్యా గ్రంథంలో రాయబడితే శక్తి చేతనైన బలం చేతనైన కాక నా ఆత్మ చేతనే ఈ కార్యము జరుగునంటే మనం అందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఈ యొక్క పరిచర్యను చేయాలి. దేవుని యొక్క ఆత్మ ఏవైతే మాటలను మన నోట ఉంచుతుందో అదే మాటలు చెప్పాలి, కానీ వేరే మాటలను మన సొంత తమ్ములను మన ఆలోచనలు మనం బోధించకూడదు. చివరిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29-30 వచనంలో ప్రీతికరమైన సేవ, మనమందరము దైవకృప కలిగి ప్రీతికరమైన సేవ చేయడము ఏదైనా మన దేవుడు గ్రహించు అగ్ని అయి ఉన్నాడు. అయితే ప్రీతికరమైన సేవ అంటే దేవునికి ఇష్టమైన సేవ, దేవుడు అంగీకరించే సేవ. రోమపత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఇదే రాయబడి ఇట్టి సేవ నీకు యుక్తమై ఉన్నది. అట్టి సేవ మనము చేసే వారంగా ఉండాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు గ్రహించు అగ్ని అయి ఉన్నాడు. లేవ్యాకాండం 10వ అధ్యాయంలో నాదాబు, అబీబులు, అహరోను యొక్క కుమారులు, వారు యాజకులు, లేవీయులు. అయితే అన్యాయాన్ని ఎప్పుడైతే వారు అర్పిస్తూ వచ్చినారో, అంటే యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఎప్పుడైతే అర్పిస్తూ వచ్చినారో వారు దేవుని మందిరంలో కాల్చివేయబడి వచ్చిన వారుగా ఉన్నారు. దేవుని మందిరంలోనే చనిపోతూ వచ్చిన వారుగా ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు మరియు గ్రహించు అగ్ని అయి ఉన్నాడు. ఒకవేళ మన పరిచర్య కర్ర, గడ్డి, వేపాలు వంటిది అయితే ఆ యొక్క అగ్ని మనల్ని కాల్చవేసేదిగా ఉంటుంది. అయితే మన పరిచర్య వెండి, రాళ్ళు, బంగారం వంటిదిగా మన పరిచర్య ఉండాలి. అయితే ఈ లేఖనాలను అనుసరించి దేవుడు మనకు దేవుని యొక్క ఆత్మ సహాయం చేసిన కొలది ప్రాణంలో ప్రవేశిస్తుంది.